Tirumala Enterprises, cement, steel, sanitary and tiles studio. One-stop solution for all your home needs. Rekurti, Karimnagar. బండి సంజయ్ గారిని నేరుగా ప్రశ్నిస్తున్నాను. అసలు ఏం చేశావు నువ్వు? నీ 1 year పాలన పైన నువ్వు ఏం చేశావు? గత 5 సంవత్సరాల్లో నువ్వు ఎంపీగా 5 సంవత్సరాలు ఉంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే నువ్వేం చేశావు? ఏడాది ప్రజాపాలన నిజంగా ప్రజలు మెచ్చేలా ఉందా అంటే మీరు ఏం చెప్తారు? రేవంత్ అన్న నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు ఏదో ఆ అవసరాల కోసం నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రస్తుతం నాతో ఉన్నారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం గారు. సరే, వారితో మాట్లాడదాం. ఈ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి రావడం పట్ల, అదేవిధంగా గతంలో ఈ గ్రంథాలయంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు, దానిలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు అన్న విషయాన్ని మనం ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉన్నారండి? మీకు ముందుగా 2 శుభాకాంక్షలు అండి. అదేంటంటే ఒకటి గ్రంథాలయ చైర్మన్, అదేవిధంగా నూతన సంస్థల 2 శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ గ్రంథాలయ చైర్మన్ పదవి రావడం పట్ల ఎలా అనిపిస్తుంది, ఫీలింగ్ ఏంటి అసలు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు ఈ యొక్క పదవి రావడం అనేది చాలా నేను అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను అతి సాధారణ ఒక చిన్న కుటుంబం ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వల్ల బాధనేటో నాకు తెలుసు. ముందుగా యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ గా నాకు ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ఒక పదవి రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా నాకు ఒక దేవుడు ఇచ్చినటువంటి సేవ చేయడానికి, అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో, ఎవరైతే పుస్తకాలు అంటే పిచ్చి ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ కూడా మీరు ఒక మెరుపు చుక్కలా కనిపిస్తారు. మీరు చైర్మన్ కాబట్టి, సో ఇంత పెద్ద బాధ్యత. అవును, ఎందుకంటున్నా అంటే మనకు ఇక్కడ కరీంనగర్లో ఎవరైతే లైబ్రరీకి చదువుకుంటారో అందరూ కూడా నాకు తెలిసి అతి సాధారణ చిన్న కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళుగా నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా పోయి హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకొని ఇట్లాంటి వాటికి వెళ్తుంటారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ నాకు తెలిసి అందరు కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే పిల్లలు అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. వారి కోసం అందుకోసం అనేసి అదే విధంగా ఈ సిటీ కాకుండా మండలాల్లో కూడా మనకు మొత్తం 16 మండలాలు, 16 మండలాల్లో కూడా ఒక 4 మండలాల్లో లైబ్రరీస్ అనేటివి శిథిలావస్థలో ఉన్నాయి. ఆ 4 లైబ్రరీస్ కి కూడా నేను న్యూ బిల్డింగ్స్ కోసం మన సీఎం గారిని SDF ఫండ్ అడగడం జరిగింది. అదే విధంగా ఒక 3 కొత్త మండల్స్, ఆ కొత్త మండల్స్ కు ఇంతవరకు బిల్డింగ్స్ కూడా లేవు. ఆ బిల్డింగ్స్ ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్ లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి లైబ్రరీస్ వస్తుంటారో వాళ్ళకు ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి ఏవైనా కూడా లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ, అదే విధంగా నా సొంత డబ్బులతోనే ఎవ్రీ డే 400 మెంబర్స్ కి టీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. లైబ్రరీలో వచ్చి చదువుకునే వాళ్ళకి నా డబ్బులతోనే, ఇది గవర్నమెంట్ తో సంబంధం లేకుండా నా స్వతహాగా నేను ప్రతి ఒక్కరికి, అంటే 400 కాదు 500 మెంబర్స్ ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఈవినింగ్ ఎవ్రీడే 4 o'clock టీ ప్రొవైడ్ చేస్తున్నాను. అదే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి రానున్న రోజులలో ఈ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా వాళ్ళకి దానికి సంబంధించినటువంటి కోచింగ్ క్లాసెస్ కూడా అరేంజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. రానున్న రోజుల్లో ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా దానికి తగ్గట్టుగా నేను కోచింగ్ సెంటర్ ను కూడా ప్రొవైడ్ చేస్తాను. అది కూడా నా సొంత డబ్బులతోనే చేద్దామని ఫ్రీగా నేను అనుకుంటున్నాను. అది ఏదైనా ఫంక్షన్ హౌస్ లో కానీ అక్కడక్కడ ఏర్పాటు చేసేసి ఫ్రీగా వాళ్ళకు ప్రొవైడ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. సో ఇంత మార్పులు అంటున్నారు మీరు, అంటే మీరు ఇందులో ఎంత అనుభవించారు? ఆ టైంలో చదువుకున్న సమయంలో కావచ్చు, ఈ విధంగా ఇందాక చెప్పారు చాలా మంది నిరుపేద వ్యక్తులు వస్తుంటారు. మీరు ఆ టైంలో అనుభవించిన పరిస్థితులు ఉన్నాయా?
ఎప్పుడైతే నేను పీజీకి అక్కడికి వెళ్ళాను, హైదరాబాద్కి వెళ్ళాను, నేను చూసేవాడిని అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలనేది ప్రత్యక్షంగా నేను చూశాను. నేను కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ రోజుల్లో నేను కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ అవి కానీ రావడం జరిగింది. సో ఆ టైంలో అంటే వాళ్ళ కష్టం ఏది అనేది నాకు పూర్తిగా తెలుసు. అంటే అప్పుడు ఉన్నటువంటి కష్టాలు, ఆ విద్యార్థులకు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటనేది నాకు తెలుసు. కాబట్టి ఈ రోజు అంటే నేను యాజ్ ఏ లైబ్రరీ చైర్మన్ గా కరీంనగర్ జిల్లాలో ఎవరైతే లైబ్రరీస్ వచ్చి చదువుతున్నారో వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. కాబట్టి అలాంటి కష్టాలు రాకుండా చేద్దాము అనేసి నా స్వతహాగా నేను నిర్ణయం తీసుకున్నా. అదే కాకుండా లైబ్రరీలు అనగానే కరీంనగర్ జిల్లాలోనే అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కరీంనగర్ జిల్లానే ఆదర్శవంతంగా తీసుకునే విధంగా ఈ లైబ్రరీని తీర్చిదిద్దుతారనే హోప్ నాకుంది. అంతేకాకుండా మన హైదరాబాద్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా నేను ఒక 20 లక్షలు ఎంపీ ల్యాడ్స్ ఫండ్ అడగడం జరిగింది. ఎందుకు అంటే ఎక్కడైతే బుక్స్ ఉండవో తక్కువ ఉన్నాయో అక్కడ ఈ ఎంపీ ల్యాడ్స్ ద్వారా బుక్స్ కూడా ఇచ్చేసి ఈ యొక్క లైబ్రరీస్ కి తోడ్పడాలని అతన్ని అడగగా అతను కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. ఈ విధంగా సాధ్యమైనంత వరకు స్వచ్ఛంద సంస్థలను కావచ్చు ఎవరినైనా కూడా లైబ్రరీస్ కోసం చేస్తున్నాం. ఇదే విధంగా రానున్న 2-3 months లో నా మార్క్ ఏందనేది నేను చూపించగలుగుతాను లైబ్రరీస్ పైన. అంటే మేజర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు గుర్తించారు ఈ లైబ్రరీ విషయంలో? మెయిన్ గా వచ్చేసి ఏంటంటే కొన్ని లైబ్రరీస్ వచ్చేసి శిథిలావస్థలో ఉండడం మూలంగా స్పేస్ లేకపోవడము. ఎప్పుడు 30-40 years బ్యాక్ ఎట్లా లైబ్రరీ జరుగుకుంటా ఉంది, 30-40 years బ్యాక్ ఎట్లా లైబ్రరీ. కాబట్టి అక్కడ ఒక కొత్త లైబ్రరీని ఏర్పాటు చేయడం, చదువుకోవడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం, సేమ్ టైం ఇక్కడ అక్కడ ఎవరైతే చదువుకుంటారో చదువుకోవడానికి బుక్స్ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ కరీంనగర్ అయితే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ అంతా అయిపోయింది. ఎక్కడైనా కూడా ఈ కరీంనగర్ జిల్లాలో మండలంలో ఉన్న లైబ్రరీ కూడా కరీంనగర్ టౌన్ లో లైబ్రరీ ఏ విధంగా అయితే ఉందో మండలాల్లో కూడా అదే విధంగా చేస్తారని చెప్పడం. ఎవరైతే మన లైబ్రరీకి వస్తారో వారితో మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? వ్యక్తిగత సమస్యలు చెప్పుకున్నారు? మాట్లాడాను, చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా అందరూ బాగానే ఉన్నాయి సార్. కొంతమంది కొన్ని చెప్పాడు కొంచెం జీకే బుక్స్ లేటెస్ట్ కావాలని కొంచెం అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను నేను. ఎప్పుడైతే టీవీని ప్రొవైడ్ చేస్తానో చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే టైంలో కొంచెం రిలాక్సేషన్ కోసం 5 minutes రిలాక్సేషన్ కోసం ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఉన్నారు. అదే విధంగా ఈ మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో హరిరామ హరికృష్ణ ట్రస్ట్ వాళ్ళు కూడా 5 rupees భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా రానున్న రోజులలో ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా కరీంనగర్ లైబ్రరీ వాళ్ళు అంటే ఆదర్శవంతంగా తీసుకునే విధంగా తెలంగాణ రాష్ట్రమే కరీంనగర్ లైబ్రరీని ఆదర్శవంతంగా తీసుకునే విధంగా నేను చేస్తానని కోరడం జరిగింది. ఈ లైబ్రరీ విషయం పక్కన పెడితే ఏడాది ప్రజాపాలన నిజంగా ప్రజలు మెచ్చేలా ఉందా అంటే మీరు ఏం చెప్తారు? 100% పేద ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ఏర్పడింది ఈ ప్రజా ప్రభుత్వం. ఎందుకంటున్నా అంటే ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ అన్న నాయకత్వంలో ఏ 6 గ్యారంటీలు అయితే మేము ఎలక్షన్స్ ముందుకు వెళ్ళాము ఆ 6 గ్యారంటీలే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. గడిల పాలనను బొద్దలుగుట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడైతే ఈ గడిల పాలనను అంతం చేసారో తర్వాత ఏర్పడినటువంటి ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 రోజులకే మహాలక్ష్మి పథకం కింద 2 రోజులు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇక్కడ చేయుత కింద మనకు ఆ రోజు ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే 10 లక్షల వరకు చేయడం జరిగింది. ప్రతి గృహిణికి అంటే ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ చేయడం జరిగింది. రుణమాఫీ కూడా ఆల్మోస్ట్ 80% చేయడం జరిగింది. ఈ విధంగా మేము ఏ 6 గ్యారంటీలు అయితే చెప్పినామో ఆనాడు ఏర్పడినటువంటి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని ఆనాడు ఎప్పుడైతే మనం తెలంగాణ రాష్ట్రాన్ని కోరి తెచ్చుకున్నామో దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం
అట్లా కాకుండా మా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ అన్న నాయకత్వంలో, మా సీఎం గారి నాయకత్వంలో మేము పూర్తిగా కూడా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు ఏదో ఆ అవసరాల కోసమే పనిచేయడం జరుగుతుంది. నిరుద్యోగుల కోసం 54,253 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఒక్క సంవత్సరంలోనే. కానీ గత ప్రభుత్వంతో చూస్తే గత ప్రభుత్వంలో నిరుద్యోగులను పట్టించుకోలే, రైతులను పట్టించుకోలే, ఏ రంగాన్ని, విద్యా రంగాన్ని పట్టించుకోలే, ఏ రంగాన్ని కూడా పట్టించుకోలేదు. మీరు చూడండి, విద్యారంగంలో చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క యూనివర్సిటీకి కూడా వైద్య సంస్థను నిర్మించారు. కానీ ఈ రోజు మేము ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ను ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఏదైతే చెప్తున్నానంటే, మేము ఏమి చెప్పి ఏ గ్యారంటీల కోసం అయితే వచ్చామో 6 గ్యారంటీలు అనేసి 6 గ్యారంటీలను పూర్తిగా 80% మేము కంప్లీట్ చేసాం. 20% కూడా రానున్న రోజులలో కంప్లీట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశయాల మేరకే ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మేము కోరుకుంటున్నాం. అంటే మరోవైపు అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, దేనికోసం సంబరాలు చేసుకుంటున్నారు, ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. కాంగ్రెస్ పైన ఏడాది సంబరాలు ఏం నెరవేర్చారు, ప్రజలు ఒకవైపు ఏడుస్తున్నారంటగా అటు ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాలు. వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు. మేము ఎప్పుడైతే ఎలక్షన్స్ కు వెళ్ళామో, ప్రజాప్రభుత్వం ఏర్పడక ముందే, ఎలక్షన్స్ కు ముందే రేవంత్ అన్న నేతృత్వంలో ఆ రోజు చెప్పాడు మా నాయకుడు. ఏమని చెప్పాడు? ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వరికి మద్దతు ధర ఉంటుంది, మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇస్తామని ఆ రోజు రైతాంగానికి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిందో, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం గారు చెప్పారు, సన్నాలకి మద్దతు ధరతో పాటుగా 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే రైతన్నల విషయంలో మనం ఖమ్మం జిల్లాలో చూసాం. కేవలం వాళ్ళు నాణ్యమైన విత్తనాలు సప్లై చేయండి అన్నందుకే పేడీలు ఏపించి జైలుకు పంపించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ వాళ్ళది. అదే విధంగా నేను అడుగుతున్నాను బీజేపీ వాళ్ళను, బండి సంజయ్ గారిని నేరుగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వం ఏ రాష్ట్రాల్లోనైతే ఉందో ఆ రాష్ట్రాల్లో కనీసం రైతులకు మద్దతు ధర ఇస్తుందా అని నేను అడుగుతున్నాను. కానీ ఇక్కడ మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ మనం ఇస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమన్నా కూడా వాళ్ళు బండి సంజయ్ గారు ఎట్లుంటారంటే, బీజేపీ ప్రభుత్వం మీకు చెప్తున్నాను, ఈనాడు ఈ వరి రైతాంగానికి ప్రజాప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందో, మీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతాంగానికి మీ బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా అండగా ఉందా ఒకసారి చెప్పు అంటే చెప్పడతాడు. ఏం చేస్తాడు? మొన్న జరిగినటువంటి సంధ్య థియేటర్ లో ఒక ఘటన జరిగితే, రేవతి అనే మహిళ చనిపోతే, రేవతితో పాటుగా ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య పుట్టుమిట్టాడుతుంటే అతని గురించి మాట్లాడు, ఒక అల్లు అర్జున్ గురించి మాట్లాడతాడు అతను. ఈ విధంగా ఎన్ని చెప్పుకుంటా పోయినా కూడా బీజేపీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు అంటే ఈ ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే విధానాన్ని ఓర్వలేక, తట్టుకోలేక వాళ్ళు అనవసరమైన రాద్ధాంతాలు చేయడం జరుగుతుంది. అంతే తప్ప బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ ఇద్దరు కూడా ఈ గ్యారంటీలను మేము నెరవేర్చినటువంటి తీరును కావచ్చు, మా పనితీరును కావచ్చు చూసి ఓర్వలేక వీళ్ళందరూ కూడా అంటే అబండాలు ఇస్తున్నారు తప్ప వాళ్ళు పెద్దగా చేసేది ఏం లేదు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇదే సవాల్ విసురుతున్నా. కరీంనగర్ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఇదే బండి సంజయ్ గారిని ఎన్నుకుంటే, ఈ బండి సంజయ్ గారు అంటే కరీంనగర్ పార్లమెంట్ లో అసలు ఏం చేశావు నువ్వు? నీ 1 year పాలన పైన నువ్వు ఏం చేశావు? గత 5 సంవత్సరాల్లో నువ్వు ఎంపీగా 5 సంవత్సరాలు ఉంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే నువ్వేం చేశావు? ఈ 6 సంవత్సరాలు నువ్వు అంటే చర్చకు సిద్ధమా? మేము 1 year లో ఏం చేసాం అన్నది చర్చకు మేము సిద్ధం. మరి నువ్వు సిద్ధమా కాదా అని నేను బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తున్నాను. స్మార్ట్ సిటీ కింద నిధులు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కరీంనగర్ అన్నట్టుగా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఈ విషయం. అంటే స్మార్ట్ సిటీ ఇచ్చిన దాంట్లో బీజేపీ వాళ్ళు అదే స్మార్ట్ సిటీకి వాళ్ళు ఎంత ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ ఎంత పెట్టింది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. దానిపైన చర్చకు సిద్ధం ఉంటున్నాను. దానిపైన కావచ్చు అంటే ఒక స్మార్ట్ సిటీ కాదు కదా. కరీంనగర్ పార్లమెంట్ లో కరీంనగర్ ఒకటే స్మార్ట్ సిటీ కదా, సిరిసిల్ల ఉంది. సిరిసిల్లకి ఏం చేసిన ఉంది కావాలి చొప్పానే 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు
ఏం చేసావు అనేది ఇంపార్టెంట్ కదా. ఆ రోజు నువ్వు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి తెలంగాణ అంటే కరీంనగర్ పార్లమెంట్ లో ఏ అసెంబ్లీ సెగ్మెంట్ కు నువ్వు ఎన్ని నిధులు తీసుకొచ్చావు, ఎంత అభివృద్ధి చేసావు, ఏ రంగానికి ఏం చేసావు, విద్యా రంగానికి ఏం చేసావు, వ్యవసాయ రంగానికి ఏం చేసావు, ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం నువ్వు ఏం చేసావు. నాకు తెలిసి ఇతను ఈ బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిన తర్వాత అతను పేదల పక్షాన ఉండే మనిషి కాదు, పెద్దల పక్షాన ఉండే మనిషి. ఎంతసేపు ఆ నత్తి మాటలతోనే మందిని మభ్యపెట్టడం తప్ప ఒక అంటే దాన్ని ఏమంటామంటే ఇక ఎందుకు లేండి దాని గురించి మాట్లాడడం కానీ ఇక అంటే బండి సంజయ్ గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటది. అతను ఎందుకంటున్నా అంటే మొన్న అన్నాడు ఒక ఏదో పేపర్ లో చూసాను నేను, ఏదో కమిషన్లు ఏదో చేస్తున్నారు ఏదైనా. అసలు మొన్నటికి మొన్న బీజేపీ ప్రభుత్వం అంటే అంతకుముందు ఇది కర్ణాటక రాష్ట్రంలో కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంటే బీజేపీ ప్రభుత్వం పైన 40% అడుగుతున్నారు అనేసి బహిరంగంగా విమర్శలు చేయడం జరిగింది. అసలు కమిషన్లు తీసుకునేటువంటి చరిత్ర ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఓకేనా, ఆయన మమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అసలు మీరేం చేశారనేది మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే చాలని నేను కోరుకుంటున్నాను. అదే మీరు అంతలా ఆరోగ్యం చేస్తున్నారు, మరి గత పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల పైచి విద్యార్థిని ప్రజలు గెలిపించారు, ఎట్లా చూస్తారు? గెలిపించారు అంటే ఒకటే అనిల్ గారు, ఇక్కడ అతను బీజేపీ ప్రభుత్వం అనేది ఎలక్షన్, మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళింది, ఒక 6 గ్యారంటీల పైన ఎలక్షన్స్ కి వెళ్ళాము. ఒకసారి బీజేపీ ఏ గ్యారంటీల పైన వెళ్ళిందో మీరు చెప్పండి. కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎలక్షన్ల లబ్ధి పొందడం ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ బీజేపీ. దాంట్లో బండి సంజయ్ అనే వ్యక్తి ఆర్తీర్ణ వ్యక్తి. నేనేమనట్లా, అసలు నువ్వేం చేసావు ఈ 6 సంవత్సరాల పీరియడ్ లో? మంత్రిగా సంవత్సరాల కాలంలో నువ్వేం చేసావు కరీంనగర్ పార్లమెంట్ కు? ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? దానికే చర్చకు సిద్ధం, అంతే తప్ప నేను ఇంకా ముందుకు పోదలుచుకో. ఓకే అండి, మరి కేటీఆర్ హైడ్రా పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, హైడ్రా అన్నట్టుగా కేటీఆర్ ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ నాకు తెలిసి ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, హైడ్రా ఏర్పడిన తర్వాత ఆ పేద ప్రజల వెనకాల ఎవరున్నారు అనేది బడా కాంట్రాక్టర్లు బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి గుడిసెలేపిచ్చేసి అదంతా చూసాం. నాకు తెలిసి మొన్న మా పెద్దలు పార్టీ పెద్దలు అంటుండే మొన్న జరిగినటువంటి దానిపైన దాని వెనకాల ఏ వ్యక్తి ఉన్నాడు, ఏ బిల్డర్ ఉన్నాడు, వాళ్ళతోనే గుడిసెలేపిచ్చేసి తీసేయడం మూలంగా రానున్న రోజుల్లో మీకు అన్ని విషయాలు బయటపడతాయని నేను అంటే ఇక్కడ చేసేటటువంటి యాక్సెప్ట్ అంటే ఈ మేము ప్రజాప్రభుత్వం చేసేటటువంటి పాలన విధానాన్ని తట్టుకోలేకనే ఈ విమర్శలు అనేసి నేను చెప్తున్నాను. కేటీఆర్ ఏమంటారంటే కక్ష పూరితమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ విధంగా కేటీఆర్ అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్టుగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అంటే ఫార్మల్ కేసు అనుకోండి, సో కక్షపూరితంగానే అంత చర్యలు తీసుకుంటున్నారంటగా కేటీఆర్ అంటున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకుంటారు గారు, బిఆర్ఎస్ ప్రభుత్వం గత 9.5 సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలనలో వాళ్ళు చేసినట్టుగా కక్షపూరితంగా ఇది ఈ ప్రజా ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ప్రజల కోసమే పనిచేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా ప్రభుత్వం. వాళ్ళు ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో మీరు చూసినట్టయితే రైతులను వదలలే, ఉద్యోగస్తులను వదలలే, ప్రతి ఒక్కరిని ఆనాడు పిసిసి అంటే మా అధ్యక్షుడు అంటే ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ అన్న కూడా ఆ రోజు అక్కడ ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఒక చిన్న డ్రోన్ కెమెరా కేసుల విషయంలో కూడా 15 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. కక్షపూరితమైనటువంటి పాలన చేసింది బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయదు. అసలు కక్షపూరితమైనటువంటి పాలన చేసిందే బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఆ ప్రభుత్వం ముఖ్యంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు ఉండవు. అలాంటి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి కాదు. ఓన్లీ ప్రజల పక్షాన ప్రజల కోసం మాత్రమే పాటుపడే ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. ఓకే అలా గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధి అంటారు. సో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది?
ఈసారి 1 ఇయర్ పాలన బాగాలేదు, ప్రజలందరూ కోపంగా ఉన్నారు. ఈసారి బీఆర్ఎస్ మరోసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి మళ్ళీ పట్టం కడదాం అన్నట్టుగా బీఆర్ఎస్ చెప్తున్నారు. ఎలక్షన్స్ అనిల్ గారు నేను ఒకటే చెప్తున్నాను, ఒక ఎలక్షన్స్ జరిగిన తర్వాత కదా తెలిసేది. కనీసం పార్లమెంట్ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా దక్కించుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆరోపణలు చేస్తుంది. ఈ రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీ స్థానిక ఎలక్షన్లో మా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా మేము భావిస్తాం. 100% ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రజా ప్రభుత్వం వైపే ఉంటారు. ఎందుకంటే ఈ ప్రజా ప్రభుత్వం వారి కోసమే పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ 4 ఏళ్ల పరిపాలన, ప్రజాపాలన సాఫీగా కొనసాగాలని, జిల్లా గ్రంథాలయంలో విప్లవాత్మక మార్పులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.